Hi students, good morning one and all. Today's topic is PMEGP, Prime Minister Employment Generation Program, and another topic is Mudra Yojana, Micro Unit Development and Refinance Agency. The two topics are discussed about this class. These two topics discuss about this class. ఈరోజు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం, ప్రధానమంత్రి ఉద్యోగిత సృష్టి పథకం అని పిలువబడే ఒక పథకం గురించి మరియు ముద్రా యోజన అనగా సూక్ష్మ సంస్థల అభివృద్ధి మరియు పునఃపరపతి సంస్థ అని పిలువబడే మైక్రో యూనిట్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీగా అబ్రివేషన్ చేసి దాన్ని ముద్రా అని చేయడం జరిగింది. మైక్రో యూనిట్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ, సూక్ష్మ సంస్థల అభివృద్ధి మరియు పునఃపరపతి సంస్థ అని తెలుగులో పిలుస్తాం. ఈ రెండు పథకాల గురించి ఈరోజు క్లాసులో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎంఈజీపీ పథకం గురించి చూద్దాం. దిస్ ఈజ్ ఏ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ప్రోగ్రామ్ కాల్డ్ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ బై మెర్జింగ్ ద టూ స్కీమ్స్ దట్ వేర్ ఇన్ ఆపరేషన్ స్టిల్ 31/3/2008, namely PMRY and REGP. ఈ పథకం అనేది రుణాన్ని, సబ్సిడీతో కూడిన రుణాన్ని అందించే పథకం. ఈ పథకాన్ని గతంలో ఉన్న రెండు పథకాలను మిక్స్ చేయడం ద్వారా, కలిపివేయడం ద్వారా రూపొందించడం జరిగింది. మార్చి 31, 2008 వరకు ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన PMRY అనే పథకం ఉండేది, అమల్లో ఉండేది. అదేవిధంగా రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనే మరొక ప్రోగ్రాం REGP అనే ప్రోగ్రాం ఉండేది. ఈ రెండు పథకాలను కలిపి ఆగస్టు 15, 2008 PMEGP పథకంగా మార్చడం జరిగింది. నెక్స్ట్, ది ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఎంపవర్ ఫర్ ద ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రినర్స్ అక్రాస్ ద కంట్రీ. ఈ పథకం యొక్క లక్ష్యం ఏమిటంటే, మొట్టమొదట పరిశ్రమ లేదా సంస్థ, వ్యాపారం నెలకొల్పాలనుకునే వ్యవస్థాపకులకి ప్రాథమిక రుణ సహాయాన్ని అందించడానికి ఉద్దేశించింది. అంటే గతంలో స్థాపించిన సంస్థలకు కాకుండా నూతనంగా స్థాపించాలనుకున్న ఉత్పత్తి సంస్థలకు కావచ్చు, వ్యాపార సంస్థలకు కావచ్చు, ఇతర ఆదాయాన్ని సృష్టించే కార్యకలాపాల కోసం కొత్తగా ప్రారంభించే సంస్థలకు, కొత్త వ్యవస్థాపకులకు ప్రోత్సహించడానికి ఈ పథకం ద్వారా రుణాన్ని అందించడం జరుగుతుంది. PMEGP was launched on 15th August 2008. PMEGP పథకం అనేది స్వాతంత్ర దినోత్సవం రోజు 2008 ఆగస్టు 15th రోజున ఇది ప్రారంభించడం జరిగింది. ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అడ్మినిస్ట్రేటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇది PMEGP పథకం అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ పథకం కార్యకలాపాల నిర్వహణ మొత్తం కూడా మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ చూసుకుంటుంది. అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఎంటర్ప్రైజెస్ అనేది దీన్ని చూస్తుంది. దీన్నే MOMSMEగా పిలుస్తాం. మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం
ఎంటర్ప్రైజెస్ అని పిలుస్తున్నాం షార్ట్కట్లో. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాన్ని మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనే ఏజెన్సీ అనేది ఎంటర్ప్రైజెస్ అనేది నిర్వహిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ పిఎంఈజీపీ పథకం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పిఎంఈజీపీ అంటే పిఎంఈజీపీ యొక్క లక్ష్యాలు ఏంటివి? పిఎంఈజీపీ యొక్క లక్ష్యాలు చూసుకుంటే టు జనరేట్ కంటిన్యూయస్ అండ్ సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ. ఇది నిరంతరాయంగా సుస్థిరంగా ఉపాధి అవకాశాలను గ్రామీణ ప్రాంతాలలో మరియు పట్టణ ప్రాంతాలలో కూడా సృష్టిస్తుంది. భారతదేశంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాలలో నిరంతరాయంగా సుస్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రారంభించబడింది. దీని లక్ష్యం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిరంతరాయంగా సుస్థిరమైన ఉద్యోగ అవకాశాలను కల్పించడం. టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు ఏ లార్జ్ సెగ్మెంట్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ prospective artisans, rural and urban employed youth in the country through setting up of micro enterprises. ఈ పథకం అనేది పెద్ద స్థాయిలో సాంప్రదాయకంగా తర్వాత అభివృద్ధిని కోరుకునే వ్యక్తుల యొక్క లక్ష్యాలు నెరవేర్చడం కోసం గ్రామీణ పట్టణ ప్రాంతాలలో కూడా నిరుద్యోగులైన యువతీ యువకులకు దేశవ్యాప్తంగా సెటిల్ కావడానికి మైక్రో ఎంటర్ప్రైజెస్ సెట్టింగ్ అప్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలలో నిరుద్యోగులైన వాళ్ళు సంస్థలను ఉత్పత్తి కార్యకలాపాలను సేవ అందించే కార్యకలాపాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవడం కోసం ఎవరైతే అభివృద్ధి చెందాలనుకుంటారో సాంప్రదాయకమైన రంగాల్లో కావచ్చు అభివృద్ధి కోరుకునే వర్గాలు కావచ్చు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు దేశవ్యాప్తంగా ఈ మైక్రో ఇండస్ట్రీస్ అంటే చిన్న సూక్ష్మ రకమైన పరిశ్రమలను తర్వాత చిన్న తరహా పరిశ్రమల్లో కొత్తగా స్థాపించే వాటికి ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. టు ఫెసిలైట్ పార్టిసిపేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ హయ్యర్ క్రెడిట్ ఫ్లో టు మైక్రో సెక్టర్. సూక్ష్మ లేదా చిన్న పరిశ్రమల రంగంలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పారిశ్రామిక రంగానికి పెట్టుబడిని అందించే అనేక సంస్థలు ఈ చిన్న తరహా పరిశ్రమల రంగంలో ఎక్కువ రుణాలు అందించడం కోసం ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. వాటి ద్వారా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఈ పథకం కింద చిన్న పరిశ్రమలకి సూక్ష్మ పరిశ్రమల రంగంలో కానీ చిన్న తరహా వ్యాపారంలో కానీ సేవలు అందించే రంగంలో కానీ అవసరమైన పరపతిని పెద్ద మొత్తంలో మళ్లించడం అనేది పిఎంఈజీపీ యొక్క లక్ష్యంగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఈ పథకం యొక్క ఎలిజిబిలిటీ అర్హత ఎవరికి ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఎంపిక చేసే అవకాశం ఉంది అనేది చూసుకుంటే అబోవ్ 18 years ఆఫ్ ఏజ్ ఆర్ ఎలిజిబుల్ టు గెట్ అసిస్టెన్స్ అండర్ దిస్ స్కీమ్. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు నిరుద్యోగులైన వాళ్ళు ఎవరు అయినా సరే ఈ పథకం కింద సహాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. 8th స్టాండర్డ్ పాస్ ఇన్ రిక్వైర్డ్ ఫర్ ప్రాజెక్ట్ అబోవ్ 5 lakhs ఫర్ బిజినెస్ సర్వీస్ సెక్టర్. 8వ తరగతి కంపల్సరీ పాస్ కావాల్సిన అవసరం ఉంది. ఏ సమయంలో అంటే 5 లక్షల పెట్టుబడి అవసరం ఉన్న సంస్థలో కానీ వ్యాపారంలో కానీ సర్వీస్ సెక్టర్లో కానీ ఉత్పత్తి సంస్థలో కానీ వ్యాపార రంగంలో కానీ సేవా రంగంలో కానీ 5 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి అవసరం ఉన్న అన్ని రంగాలలో కూడా 8వ తరగతి తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంటుంది. ఇండివిజువల్గానైతే ఎవరైతే 18 years అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఈ పథకం కింద సహాయం పొందడానికి అర్హులుగా ఉంటారు. అయితే 5 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి అవసరం ఉన్న ఉత్పత్తి రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ
లేకపోతే సేవా రంగంలో కానీ తప్పనిసరి ఆ వ్యక్తులు 8వ తరగతి పాస్ అయి ఉండాలి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ చారిటబుల్ ట్రస్ట్స్ ఆర్ ఎలిజిబుల్. స్వయం సహాయక సంఘాలు మరియు సేవా సంస్థలు, ధర్మాదాయ సంస్థలు, ట్రస్టులు అనేవి ఈ పథకం కింద ఎలిజిబుల్గా ఉంటుంది. సేవా సంస్థల ద్వారా కూడా ఈ పథకాన్ని అమలు చేయవచ్చు. లేదా స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఈ పథకం కింద స్వయం సహాయక సంఘాలు కూడా లబ్ధిదారులుగా ఎంపిక చేయడానికి అవకాశం ఉంటుంది. చారిటబుల్ ట్రస్ట్ని ఎంపిక చేయొచ్చు, లేదా స్వయం సహాయక సంఘాలను కూడా గ్రూపుగా కూడా ఎంపిక చేయొచ్చు. ఇండివిజువల్గా కూడా ఈ పథకం కింద సహాయాన్ని పొందే అవకాశం ఉంది. స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రూపుగా కూడా ఈ పథకం కింద సహాయం పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయడానికి ఉద్దేశించిన చారిటబుల్ ట్రస్ట్, ధర్మాదాయ సంస్థలు ఉంటాయి. ఈ ధర్మ సంఘాలు కూడా ఈ పథకం కింద ఎంపిక కావడానికి అర్హత ఉంటుంది. ఇన్స్టిట్యూషన్స్ రిజిస్టర్డ్ అండర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం 1960 చట్టం ప్రకారం ఏ సంస్థలు అయితే రిజిస్ట్రేషన్ అయినాయో 1860 సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన సంస్థలు కూడా ఈ పథకం కింద సహాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రొడక్షన్ బేస్డ్ కోఆపరేటివ్ సొసైటీస్, ఉత్పత్తి రంగంలో ఉన్న సహకార సంఘాలు కూడా ఈ పథకం కింద సహాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, సాలియంట్ ఫీచర్స్, గమనించదగ్గ లక్షణాలు. ది స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ త్రూ కేవీఐసి అండ్ స్టేట్ కేవీఐబి ఇన్ రూరల్ ఏరియాస్. ఈ పథకం అనేది కేవీఐసి ద్వారా, తర్వాత కేవీఐబి ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్. కేవీఐసి మీన్స్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్. స్టేట్ వైజ్గా కేవీఐబి, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, అండ్ స్టేట్ వైజ్గా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ ఇన్ రూరల్ ఏరియాస్. అంటే గ్రామీణ ప్రాంతాలలో కేవీఐసి మరియు కేవీఐబిలు ఈ పథకాన్ని అమలు చేస్తాయి. అండ్ త్రో డిఐసి ఇన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ ఇన్ రేషియో ఆఫ్ 30-30-40. ఇది పట్టణ ప్రాంతాల్లో అయితే జిల్లా పారిశ్రామిక కార్పొరేషన్ డిఐసి, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ ఇన్ రేషియో ఆఫ్ 30-30-40 బిట్వీన్ కేవీఐసి, కేవీఐబి, డిఐసి రెస్పెక్టివ్లీ. అంటే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో డిఐసి కింద, అంటే జిల్లా పారిశ్రామిక కార్పొరేషన్ కింద ఈ సంస్థ, ఈ పథకం అనేది అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకం అమలులో వీటి వాటాలు అనేవి కేవీఐసి 30%, కేవీఐబి 30%, డిఐసి 40% భరించడం అనేది జరుగుతుంది. నో ఇన్కమ్ సీలింగ్ ఫర్ సెట్టింగ్ ఆఫ్ ప్రాజెక్ట్. అయితే లబ్ధిదారులుగా ఎంపిక కాబడే వాళ్లకు ఇన్కమ్ సీలింగ్, ఆదాయ పరిమితి మాత్రం ఏమీ లేదు. ఎంత ఆదాయం ఉన్నా సరే లబ్ధిదారులుగా ఈ పథకం కింద ఎంపిక కావడానికి అవకాశం ఉంది. పథకం కింద అసిస్టెన్స్ అంటే సహాయాన్ని పొందడానికి అవకాశం కూడా ఉంది. అసిస్టెన్స్ అండర్ ద స్కీమ్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ టు న్యూ యూనిట్స్ టు బి ఎస్టాబ్లిష్డ్. ఈ పథకం కింద సహాయాన్ని పొందే సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కొత్తగా ప్రారంభించే సంస్థలకు మాత్రమే సహాయాన్ని అందించడం జరుగుతుంది తప్ప ఆల్రెడీ స్థాపించబడి వాటికి విస్తరించడానికో, లేకపోతే మూతబడ్డ సంస్థలను తిరిగి ఓపెన్ చేయడానికో, లేకపోతే గతంలో స్థాపించి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ సబ్సిడీలు పొందిన సంస్థలకు కానీ ఈ పథకం అనేది వర్తించదు. ఎగ్జిస్టింగ్ యూనిట్స్ ఆల్రెడీ availed any GOUT subsidy either under state, central government schemes are not eligible. అంటే ఆల్రెడీ స్థాపించబడి ఉన్న
సంస్థలకు కేంద్ర ప్రభుత్వ సహాయం కానీ రాష్ట్ర ప్రభుత్వ సహాయం కానీ పొందే ఎటువంటి ఆల్రెడీ స్థాపించబడ్డ సంస్థలకు ఈ పథకం కింద మళ్ళీ సహాయాన్ని అందించడం అనేది జరగదు. ఈ సహాయం పొందడానికి ఆ సంస్థలు అనేవి అనర్హమైన సంస్థలు. పర్ క్యాపిటా ఇన్వెస్ట్మెంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 1 lakh ఇన్ ప్లెయిన్ ఏరియాస్ అండ్ Rs 1.50 lakhs ఇన్ హిల్ ఏరియాస్. వ్యక్తిగతంగా సంస్థలను ఏర్పాటు చేయదలుచుకునే వాళ్ళు, వ్యాపార సంస్థను సేవా సంస్థను స్థాపించదలుచుకునే వాళ్లకు పర్ క్యాపిటా ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక్కొక్కరికి గరిష్టంగా పెట్టుబడి అనేది సాధారణ ప్రదేశాలలో 1 లక్షకు మించి ఉండకూడదు. అదేవిధంగా హిల్ ఏరియాస్ అంటే పర్వత ప్రాంతాలు, కొండ ప్రాంతాలు ఉంటే అక్కడ 1.5 లక్షల కంటే తలసరి పెట్టుబడి అనేది ఉండకూడదు. మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ ఆఫ్ Rs 25 lakhs ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే గరిష్టంగా ఒక సంస్థ యొక్క ఉత్పత్తి సంస్థ యొక్క పెట్టుబడి వ్యయం అనేది 25 లక్షలుగా ఉంటుంది. అండ్ Rs 10 lakhs ఇన్ సర్వీస్ సెక్టర్. సేవా రంగంలో పనిచేసే సంస్థకైతే గరిష్ట పెట్టుబడి 10 లక్షలు, ఉత్పత్తి రంగంలో పనిచేసే పారిశ్రామిక సంస్థ అయితే గరిష్ట పెట్టుబడి 25 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇండివిజువల్గానైతే సాధారణ ప్రదేశాల్లో 1 లక్షకు మించి తలసరి పెట్టుబడి సహాయం అనేది ఉండదు. అదేవిధంగా కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో అయితే 1.5 లక్షల కంటే పెట్టుబడి సహాయం ఉండదు. ఒకవేళ గ్రూప్స్ ద్వారా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కానీ, చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ, ఇతర సహకార సంఘాల ద్వారా కానీ ఎంపిక కాబడ్డ సంస్థలకు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అయితే 25 లక్షల గరిష్ట పెట్టుబడి, అలా కాకుండా సేవను అందించే సంస్థను నెలకొల్పాలంటే 10 లక్షల గరిష్ట పెట్టుబడి అనేది లిమిట్గా ఉంటుంది. నో కొలాటరల్ సెక్యూరిటీ ఈజ్ నీడెడ్ టు గెట్ ద అసిస్టెన్స్ అండర్ దిస్ స్కీమ్. ఎటువంటి చట్టబద్ధమైన హామీ, సెక్యూరిటీ అనేది అవసరం లేదు ఈ పథకం కింద సహాయం పొందడానికి. ది లోన్ రీపేమెంట్ పీరియడ్ మే బీ 3 to 7 years. ఒకవేళ ఈ పథకం కింద సహాయం పొందిన వాళ్ళు తిరిగి ఆ రుణాన్ని ఇన్స్టాల్మెంట్లో తిరిగి చెల్లించడానికి కాల పరిమితి అనేది 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. 7 సంవత్సరాల కాలంలో తిరిగి చెల్లించవలసిన అవసరం ఉంటుంది. అయితే ఈ పథకం కింద రిజర్వేషన్ కూడా ఉంటుంది. సాధారణ కేటగిరీకి చెందిన వాళ్ళు 10% సహాయంలో అంటే పథకం కింద పొందిన సహాయంలో 10% వారి వాటాను జమ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు 1 లక్ష రూపాయలు సహాయం పొందితే 10,000, 10 లక్షలు సహాయం పొందితే 1 లక్ష రూపాయలు వారి కాంట్రిబ్యూషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, వారి వాటాను జమ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఉమెన్ వీళ్ళు మొత్తం పెట్టుబడి పరిమితిలో 5% వాళ్ళ కాంట్రిబ్యూషన్గా చెల్లిస్తే సరిపోతుంది. అంటే జనరల్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ వాళ్ళు మాత్రం 10% చెల్లించాలి. బీసీ, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఉమెన్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మాత్రం మొత్తం పెట్టుబడి వ్యయంలో కేవలం 5% వాళ్ళ కాంట్రిబ్యూషన్గా చెల్లిస్తే సరిపోతుంది. ఎంపిక కాబడిన లబ్ధిదారులకు ఈడీపీలో శిక్షణ ఇవ్వబడుతుంది. ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే దాంట్లో, ఈడీపీ అంటే ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈడీపీలో ఎంపిక కాబడిన లబ్ధిదారులకు ఉత్పత్తి రంగంలో కానీ, సేవా రంగంలో కానీ, వ్యాపారంలో కానీ కావాల్సిన శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ శిక్షణ ఇచ్చి వారికి ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చే ఆర్థిక సహాయంలో ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే 10%, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఉమెన్ అయితే 5% వారి కాంట్రిబ్యూషన్గా చెల్లిస్తే సరిపోతుంది. అయితే పొందిన సహాయాన్ని 3 నుంచి 7 సంవత్సరాల కాలంలో తిరిగి చెల్లించవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ముద్రా యోజన. ఇంట్రడ్యూస్డ్ ఆన్ 8th April 2015. This program was introduced on 8th April 2015
by the PM Prime Minister Narendra Modi. Mudra stands for Micro Unit Development and Refinance Agency. ముద్ర అనే పదానికి అర్థం ఏంటంటే మైక్రో యూనిట్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. మైక్రో యూనిట్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. దీన్నే తెలుగులో సూక్ష్మ సంస్థల అభివృద్ధి మరియు పునఃపరపతి సంస్థ అని పిలవడం జరుగుతుంది. ముద్రా బ్యాంక్ లోన్ యోజన comes as vision from Narendra Modi by the slogan fund the unfunded. నరేంద్ర మోడీ గారు ఈ ముద్రా పథకం కింద బ్యాంక్ లోన్స్ ఇప్పించేటప్పుడు దీనికి ఒక స్లోగన్ ఇవ్వడం జరుగుతుంది, నినాదం అనేది ఇవ్వడం జరిగింది. ఫండ్ ద అన్ఫండెడ్ అంటే నిధులు లేని వారికి నిధులు అందించే పథకంగా దీని నినాదం అనేది నరేంద్ర మోదీ గారు ఇవ్వడం జరిగింది. ది ఎయిమ్ ఆఫ్ ద స్కీమ్ ఈజ్ టు ఎనేబుల్ ఏ స్మాల్ బారోవర్ టు బారో ఫ్రమ్ బ్యాంక్స్. చిన్న ఉత్పత్తిదారులకు, చిన్న వ్యాపారులకు సూక్ష్మ విత్తాన్ని అందించడం కోసం ఇటువంటి పథకాన్ని రూపొందించడం జరిగింది. బ్యాంకుల ద్వారా కావాల్సిన వాళ్ళకు రుణం ఇప్పించడం అనేది జరుగుతుంది. మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, సూక్ష్మ పరపతిని అందించే సంస్థలు మరియు బ్యాంకేతర ఆర్థిక సంస్థలు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అంటే బ్యాంకేతర ఆర్థిక సహాయ సంస్థలుగా చెప్పవచ్చు. ఫర్ లోన్స్ అప్ టు Rs 10 lakhs ఫర్ నాన్ ఫార్మ్ ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్. ఇక్కడ తయారీ రంగంలో కానీ వ్యాపారం చేసే వాళ్లకు, సేవలు అందించే వాళ్ళకి ప్రాథమికంగా అప్ టు 10 lakhs అంటే 10,000 50,000 నుంచి 10 లక్షల వరకు రుణ సహాయాన్ని సూక్ష్మ విత్త సంస్థల నుంచి కానీ బ్యాంకేతర ఆర్థిక సహాయ సంస్థల నుంచి కానీ రుణాలను అందించడం జరుగుతుంది. తయారీ పరిశ్రమలకు, వ్యాపారం చేసేవారికి, సేవ అందించే వాళ్ళందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయడం జరుగుతుంది. ది ఏజ్ లిమిటెడ్ టు 18 to 16 years టు గెట్ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండర్ దిస్ స్కీమ్. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు అయి ఉండాలి మరియు 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పథకం కింద సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ విల్ బి గివెన్ టు ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ స్మాల్ బిజినెస్ పీపుల్ ఇన్ ద సెక్షన్ ప్రాసెస్ ఆఫ్ PMMY. ఈ పథకానికి రిజర్వేషన్ కూడా ఉంటుంది. మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, తర్వాత ఓబీసీలకు మరియు చిన్న వ్యాపారం చేసుకునే ప్రజలకు సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ PMMY, ప్రైమ్ మినిస్టర్ ముద్రా యోజన. ముద్రా యోజన పథకాన్ని PMMY అనే షార్ట్కట్లో పిలవడం జరుగుతుంది. ఈ PMMY అనే పథకం కింద సెలక్షన్ చేసేటప్పుడు మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు, చిన్న తరహా వ్యాపారం చేసుకునే వాళ్ళకి వీళ్ళందరికీ రిజర్వేషన్ తోటి సెలక్షన్ చేయడం జరుగుతుంది. వివిధ వర్గాలందరికీ రిజర్వేషన్ ఇచ్చి సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఆల్ ద లోన్స్ అండర్ దిస్ స్కీమ్ ఆర్ కొలెటరల్ ఫ్రీ లోన్స్. ఈ పథకం కింద అంటే ముద్రా యోజన పథకం కింద లోన్స్ ఎవరికైనా మంజూరు అయితే ఆ మంజూరైన లోన్స్కు ఎటువంటి చట్టబద్ధమైన హామీలు, పూచీకత్తులు ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. ద లోన్ అమౌంట్ మే బి categorized ఇన్ 3 types. ఈ ముద్రా యోజన పథకం కింద మంజూరయ్యే లోన్ అమౌంట్ అనేది 3 రకాలుగా విభజించడం జరిగింది. దే ఆర్ శిశు, కిషోర్ అండ్ తరుణ్. అవి శిశు, కిషోర్, తరుణ్. ద లోన్ అమౌంట్ 3 types: శిశు, కిషోర్, తరుణ్. ఫస్ట్, శిశు ఈజ్ బిజినెస్ ఇన్ ప్రిమిటివ్ స్టేజ్, రిక్వైర్ లెసర్ ఫండ్స్ టు స్టార్ట్ న్యూ బిజినెస్. ఎవరైతే ప్రాథమికంగా చిన్న వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయాలనుకుంటున్నారో
Hence, size of the loan amount may be up to 50,000 under this category. ఈ శిశు పథకం కింద ఎవరైతే కొత్తగా చిల్లర వ్యాపారం, చిన్న వ్యాపార సంస్థ నెలకొల్పాలనుకుంటారో, అత్యంత తక్కువ పెట్టుబడి అవసరం ఉన్న కొత్తగా స్థాపించబడే వ్యాపారానికి 0 నుంచి, అంటే స్టార్టింగ్ 10,000, 5,000 నుంచి 50,000 వరకు గరిష్టంగా శిశు పథకం కింద రుణ సహాయాన్ని ముద్రా యోజన పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, కిషోర్ స్కీమ్. కిషోర్ పథకం కింద బిజినెస్ స్టార్టెడ్ అండ్ రిక్వైర్డ్ అడిషనల్ ఫండ్స్ టు స్టార్ట్ న్యూ బిజినెస్. ద ఫండ్ లిమిటెడ్ ఈజ్ బిట్వీన్ Rs 5,001 to 5 lakhs. ఎవరైతే బిజినెస్ని ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నారో, తర్వాత స్టార్ట్ చేసిన బిజినెస్కి అదనపు పెట్టుబడి అవసరం ఉంటుందో, తర్వాత ఈ సంస్థల్ని విస్తరించడానికి, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ కిషోర్ పథకం కింద లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. కిషోర్ పథకం కింద లోన్ లిమిటేషన్ మాత్రం 50,000 రూపాయల నుండి 5 లక్షల లోపు రుణం మంజూరు అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్, తరుణ్ స్కీమ్. తరుణ్ పథకం కింద ది ఫండ్ లిమిటేషన్ ఈజ్ బిట్వీన్ 5 lakh to 10 lakhs. అంటే 5 లక్షలకు మించి 10 లక్షల లోపు అండర్ దిస్ కేటగిరీ, అండ్ దిస్ స్కీమ్ విల్ బెనిఫిట్ మోర్ దాన్ 58 million స్మాల్ బిజినెస్ ఓనర్స్. ఈ పథకం అనేది 58 మిలియన్ల చిన్న వ్యాపారం చేసుకునే యజమానులకు లాభదాయకంగా లబ్ధి చేకూర్చిందని చెప్పొచ్చు. ఈ ముద్రా యోజన పథకం కింద ముద్రా కార్డ్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ముద్రా కార్డ్స్ విల్ బి గివెన్ యాజ్ క్రెడిట్ కార్డ్ విత్ ప్రీ అప్రూవ్డ్ లోన్ అమౌంట్ అండ్ యాక్ట్స్ యాజ్ డెబిట్ కార్డ్ అలౌయింగ్ ATM విత్డ్రాయల్స్. ఇది ముద్రా కార్డ్స్ అనేవి 2 రకాలుగా పనిచేస్తాయి. ఒక రకంగా డెబిట్ కార్డుగా పనిచేస్తుంది. ముందస్తుగా లోన్ మంజూరు చేసి ఒక కార్డు ఇవ్వడం జరుగుతుంది, ముద్రా కార్డు అని. ఈ ముద్రా కార్డు ఒకవైపు డెబిట్ కార్డుగా పనిచేస్తుంది. డెబిట్ కార్డుగా ATM సెంటర్లకు పోయి విత్డ్రాయల్స్ చేయొచ్చు, మనకు కావాల్సిన అమౌంట్ని తీసుకోవచ్చు. అండ్ స్వైప్ కార్డ్ ఎట్ పాయింట్ ఆఫ్ సేల్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ క్రెడిట్ కార్డ్ టు అవాయిడ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో ఆ కొనుగోలు కేంద్రాల దగ్గర, వస్తువులను అమ్మే సంస్థల దగ్గర ఉండే స్వైప్ మిషన్లో ఈ ముద్రా కార్డును స్వైప్ చేయడం ద్వారా ఆ వస్తువులు కొనుగోలు చేయొచ్చు. మరియు ఇది క్రెడిట్ కార్డుగా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కూడా కలిగిస్తుంది. అంటే ముద్రా కార్డ్స్ అనేవి ఒకవైపు డెబిట్ కార్డుగా ముందస్తు రుణాన్ని మంజూరు చేసి ఉంటుంది. ATM సెంటర్లో రుణాన్ని విత్డ్రాయల్ చేసుకోవచ్చు ఆ కార్డు నుంచి డబ్బును. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాలలో ఉన్న స్వైప్ మిషన్లో స్వైప్ చేయడం ద్వారా మనం కావాల్సిన వస్తువుల్ని పొందొచ్చు. ఆ సమయంలో ఇది క్రెడిట్ కార్డుగా పనిచేస్తుంది. ఓవర్ డ్రాఫ్ట్ అంటే మనకు మంజూరైన రుణం కంటే ఎక్కువ మొత్తం కూడా డ్రా చేసుకునే అవకాశం, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ పొందే అవకాశం ఈ ముద్రా కార్డ్స్ ఇస్తున్నాయి. అంటే ముద్రా కార్డ్స్ అనేవి 2 రకాలుగా పనిచేస్తాయి. ఒకవైపు డెబిట్ కార్డుగా పనిచేస్తుంది, ATM కేంద్రాల్లో మనకు అవసరమైన డబ్బును డ్రా చేసుకోవచ్చు. మరొక వైపు అమ్మకం కేంద్రాలలో స్వైప్ మిషన్స్, మనం కొనే వస్తువులకు కావాల్సిన చెల్లింపులకు సంబంధించిన స్వైప్ మిషన్లో ఇది ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కూడా కలిగిస్తుంది, క్రెడిట్ కార్డుగా పనిచేస్తుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.